తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపుగా 14 సంవత్సరాల తర్వాత తెలుగు ఫిలిమ్స్కి సంబంధించిన అవార్డ్ ఫంక్షన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరపబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జ్యూరీ ఆ వివరాలు కూడా ప్రకటించడం జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి జ్యూరీ మెంబర్ జీవిత గారు ఉన్నారు. మ్యామ్ చెప్పండి, ఇన్ని సంవత్సరాల తర్వాత ఫిలిం అవార్డ్స్ అనేవి ప్రకటించడం జరిగింది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీకున్న ప్రెషర్స్ ఎట్లాంటివి జ్యూరీ సభ్యులుగా ఉన్నాం? జ్యూరీ సభ్యులుగా ప్రెషర్స్ నిల్లండి. వీ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రెషర్. అండ్ ఫస్ట్ అవార్డ్స్ జరగడం అనేది మటుకు 14 ఇయర్స్ తర్వాత చాలా చాలా ఒక సంతోషకరమైన విషయం. ఎస్పెషలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఈ స్టేట్ అవార్డ్స్ అనేది చాలా పెద్ద బూస్ట్, చాలా ఒక పెద్ద ఎంకరేజ్మెంట్. అండ్ ఈ గవర్నమెంట్ 14 ఇయర్స్ తర్వాత అనౌన్స్ చేయడమే కాకుండా కేటగిరీస్ కానీ ప్రైజ్ మనీస్ కానీ అన్నీ కూడా అసలు ఏమంటే దేర్ ఆన్ చాలా ఎక్కడో ఉన్నాయి. ఐ డోంట్ థింక్ ఈవెన్ ఇది ప్రైజ్ మనీ ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేసింది కూడా నేషనల్ అవార్డ్స్ కూడా లేదనుకుంటా అంత ప్రైజ్ మనీ. సో అంత ఒక గ్రాండ్ స్కేల్లో ఈ స్టేట్ గవర్నమెంట్ ఈ అవార్డ్స్ని ప్లాన్ చేయడం, హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి గారు. ఫర్ ఎవర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ బి ఇండెప్టెడ్ టు హిమ్. ఇకపోతే ప్రెషర్స్ అనేది మాకు ఏమీ లేవు. ద డే 1 మాది జ్యూరీ ఫిక్స్ చేసిన తర్వాత మేము స్క్రీనింగ్ స్టార్ట్ చేసిన రోజే డిప్యూటీ సీఎం గారు బట్టి గారిని, మన బట్టి విక్రమ గారిని, దెన్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, దిల్ రాజు గారు ఒకటే చెప్పారు మాకు, ఈ రోజుతో మీకు మాకు సంబంధం లేదు, మీరు మాకు ఫైనల్ లిస్ట్ ఇచ్చిన రోజు అంతే, అంతవరకు దేర్ విల్ బి నో కమ్యూనికేషన్, దేర్ విల్ బి నో కాల్స్, దేర్ విల్ నో ప్రెషర్ ఫ్రమ్ ఎనీ సైడ్ అన్నారు. అదే దే స్టక్ అండి టిల్ ద ఎండ్. నిన్న మేము సీఎం గారికి వెళ్ళి ఒక క్లోజ్డ్ కవర్ మా ఒపీనియన్స్ ఇచ్చేంత వరకు కూడా వీ డింట్ సీ ఎనీ ఆఫ్ దర్ ఫేసెస్ ఆర్ వీ నెవర్ హర్డ్ ఎనీ ఆఫ్ దర్ వాయిసెస్. సో ద జ్యూరీ హ్యాడ్ ఆల్ ద ఫ్రీడమ్. మేము మా జ్యూరీ డిసైడ్ చేసి ఆలోచించి నిర్ణయించుకొని ఇచ్చిన అవార్డ్సే ఇది. రైట్, ఎట్లాంటి క్రైటీరియా తీసుకున్నారు మీరు? ఇప్పుడు సినిమాలు చూస్తే కల్కి కావచ్చు, లేకపోతే చిన్న కథ కాదు అనే సినిమా కావచ్చు, చాలా చిన్న సినిమాలు సెలెక్ట్ చేశారు, కొంత హిస్టరీ ఓరియంటెడ్ కావచ్చు, ఇవన్నీ తీసుకున్నారు. ఎట్లాంటి దీన్ని మీరు? అదే చెప్తున్నా కదండి, ఇప్పుడు అవార్డ్స్ అంటే ఒక కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్సే లేకపోతే అలాగని కాదు. అకార్డింగ్ టు అస్ వీ థాట్ ఈవెన్ ఒక కమర్షియల్ ఫిల్మ్, ఒక సినిమా కొన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుంది, ఇట్స్ ప్రాపర్ కమర్షియల్ సినిమా అని అన్నా కూడా దట్ ఆల్సో నీడ్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. దట్ ఆల్సో హ్యాస్ టు బి రికగ్నైజ్డ్. అవార్డ్స్ అంటే ఓన్లీ మనకి కంటెంట్ ఓరియంటెడ్ ఒక సీరియస్ ఫిల్మ్స్ అట్లాగా కాదు అన్న ఆస్పెక్టే ద మెయిన్ ఐడియా అండి. సో అన్ని ఆస్పెక్ట్స్లో అన్ని కోణాల్లో కమర్షియల్ చూసాము, మాసు చూసాము, కొత్తగా ఒక కొత్త టాలెంట్ వచ్చి డెబ్యూగా ఇంత బాగా చేశారన్న ఆస్పెక్ట్ చూసాము, లైక్ ఆల్ హ్యూమన్ ఎమోషన్స్ని ఎట్లా టచ్ చేశారన్న ఆస్పెక్ట్ చూసాము, అండ్ టెక్నికల్గా చూసాము. ఇలాగ అన్ని సైడ్స్ నుంచి వి సా ద ఫిల్మ్స్ దానికి తగ్గట్టుగా కేటగరైజ్ చేసుకొని ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. జనరల్గా తెలుగు ఇండస్ట్రీ అనగానే ఇట్లాంటి పండుగలు జరుపుకోవడానికి చాలా క్యూరియస్గా ఉంటారు, ఇంకొకటి ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత గద్దర్ పేరుతో ఒక అవార్డులు ఇవ్వబోతున్నారు, దానికి మీ ఫీలింగ్ ఏంటి? ముందే చెప్పాను కదా, చాలా మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ అటెంప్ట్ చేయడం ఇన్ ఇయర్స్ తర్వాత ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. అండ్ థ్యాంక్స్ టు దిస్ గవర్నమెంట్ అండ్ రేవంత్ రెడ్డి గారు. అండ్ నిన్న ఆయన్ని కలిసిన తర్వాత ఆయన ఎంత హీ వాజ్ సో ఎగ్జైటెడ్. ఆయన మాలాగా అంత ఎగ్జైటెడ్గా మాట్లాడుతూ ఉండే అవార్డ్స్ ఇంత బాగా చేయండి అంత బాగా. అండ్ ఐ థింక్ వీఆర్ వెరీ 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 ఫార్చునేట్ టు హ్యావ్ ఎ సీఎం లైక్ దట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. గద్దర్ పేరును ఉపయోగించడం కూడా, గద్దర్ గారు ఈజ్ ఎ లెజెండ్, వి ఆల్ నో. ఆయన పేరు ఉపయోగించడం కూడా ఇట్స్ సంథింగ్ వెరీ వెరీ నైస్. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్ అబౌట్ దిస్ అవార్డ్స్. ఈ పండుగ ఏ రోజు జరుపుకోబోతున్నారు, ఎట్లా నిర్వహించబోతున్నారు? June 14th కదా, నాట్ 12th. నో 14th. June 14th అండి, హైటెక్స్లో చేస్తున్నారు. ఇంకా అదర్ అరేంజ్మెంట్స్ అంతా ద ఎఫ్డీసీ ఈజ్ టేకింగ్ కేర్. బట్ డెఫినెట్గా ఇట్ విల్ బీ సంథింగ్ వెరీ బిగ్. దట్స్ వాట్ నేను సీఎం గారు కూడా చెప్తూ ఉన్నారు, బాగా చేయండి అన్నారు. సో చాలా బాగానే చేస్తాము, విత్ అందరి ఆశీస్సులతో చాలా బాగా జరగాలి, పెద్ద సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇది మొత్తంగా June 14th రోజున ఈ పండగ, అవార్డుల పండగ జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. గద్దర్ పేరుతో ఈ అవార్డులను ఇచ్చుకోవడం అనేది తెలుగు ఇండస్ట్రీ అనేది ఒక గర్వంగా భావిస్తున్నామని చెప్పేసి జీవిత చెప్తున్నారు. ఓవరాల్గా తెలుగు ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా పండగ చేసుకోవడానికి సిద్ధమవుతుంది. ఈ అవార్డుల పండుగ June 14న ఉండబోతున్నట్టుగా తెలుసు. కెమెరా పర్సన్ శ్రీనుతో రాధిక, NTV, హైదరాబాద్.